హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉన్న పుల్వామా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పుల్వామా గురించి నాకు తెలిసి పుల్వామా గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే పుల్వామాలో మన కేంద్ర బలగాలైన సిఆర్పిఎఫ్ మీద అటాక్ జరిగింది. దాని ద్వారా పుల్వామా చాలా ఫేమస్ అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా పుల్వామా అటాక్ జరిగిన తర్వాత కేంద్రతా బలగాలు ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా పగడ్బందీగా సెక్యూరిటీ ఉంది అక్కడ పుల్వామాలో. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ కొండలు అనేవి ఇప్పుడు కానీ చాలా నీట్గా కనిపిస్తున్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మాత్రం ఆ కొండలన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. కనీసం 3 నుంచి 4 నెలల వరకు చాలా మంచుతో కప్పబడి ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మీకు ఈ రోడ్డు యొక్క లెఫ్ట్ భాగంలో ఈ పొలాలు కనబడుతున్నాయి కదా, ఈ ప్లేసులు ఇవేంటనుకుంటున్నారా? ఇవి మీరు కుంకుమ పువ్వు గురించి వినే ఉంటారు కదా, కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వు అనేది ఎక్కువగా ఈ కాశ్మీర్ లోయలోనే, పుల్వామాలో మాత్రం ఎక్కువగా లభ్యమవుతుంది. ఇక్కడ కాశ్మీర్ ప్రజలు చూసారా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అంతా కుంకుమ పువ్వు తయారవుతుంది. ఆల్రెడీ కుంకుమ పువ్వు తీసేసారు ఫ్రెండ్స్. అందువల్ల ఈ యొక్క ప్లేస్ అంతా ఖాళీ కనిపిస్తుంది. భారతదేశంలోని ఎక్కువగా కుంకుమ పువ్వు లభ్యమయ్యే ప్రదేశం ఏంటంటే పుల్వామా. చూసారా ఫ్రెండ్స్, పుల్వామా ఎంత నీట్గా ఉందో. కానీ పుల్వామా అటాక్ తర్వాత, మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ జరిగిన తర్వాత పుల్వామా యొక్క భద్రతని చాలా కట్టుదిట్టంగా చేశారు. ఇక్కడ ఎల్లప్పుడూ కూడా మన కేంద్రతా బలగాలు నిఘా పెట్టి ఉంచుతాయి. చూసారా ఫ్రెండ్, అంతా నీట్గా ఉంది పుల్వామా. అంతేకాకుండా ఈ పుల్వామాలో మన క్రికెట్ బ్యాట్లు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడానికి కావలసిన చెట్లు, కర్ర ఈ మన కాశ్మీర్ లోయ అయిన పుల్వామాలో ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ పుల్వామాలో ఎక్కువగా బ్యాట్లు తయారు చేసే కంపెనీలు కానీ చాలా ఎక్కువ షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. బ్యాట్ల షాపులు, మన క్రికెట్ బ్యాట్ల షాపులు. చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్గా కనిపిస్తుందో పుల్వామా అనేది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే పుల్వామా కాశ్మీర్లో చూడడానికి ఆనందంగా గర్వంగా వెళ్ళచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ టర్నింగ్లోనే ఆ రోజు మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ జరిగింది. చూసారు, ఇక్కడ జరిగింది ఆ రోజు. చూసారా ఫ్రెండ్స్, ఈ కొండలన్నీ కూడా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో చాలా మంచుతో కప్పబడి ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇల్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, ఎక్కువ రేకుల షెడ్లతో. ఎందుకంటే ఇక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి స్లాబుల్లో ఎక్కువగా కనిపించవు. మ్యాక్సిమం ఎక్కడ చూసినా రేకుల్లో ఉన్నట్లుగానే డిజైన్తో బాగా కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.